ఇంటర్మీడియట్లో నేను చదువుతున్నాను కదా, అప్పుడే ఇది రజాకార్ మూమెంట్ వచ్చింది. హై స్కూల్ ఇంటర్మీడియట్ పీరియడ్లో ఆ రజాకార్ మూమెంట్ హైదరాబాద్లో అంత పెద్ద శక్తి లేకుండే రజాకార్స్కి. ఎందుకంటే హైదరాబాద్లో ఆర్య సమాజ్ వచ్చినాక, మళ్ళా కమ్యూనిస్ట్ సోషలిస్ట్ మూమెంట్స్ వచ్చినాక అందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, గన్స్ ఉన్నాయి. మా ఇంట్లో అప్పుడు మా తండ్రి ఆయన తమ్ముడు ఇద్దరు ఉన్నారు, బట్ 3 గన్స్ ఉన్నాయి, 3 రైఫల్స్, ఒక 2 రివాల్వర్స్. రివాల్వర్ అంటే తఫంచా అని చెప్తారు, అది తఫంచా. ఫుల్లీ ఆర్మ్డ్ ఉన్నారు ప్రజలు. ఇది అంతా గవర్నమెంట్కి రజాకార్స్కి ఎక్కలేదు. ఆ రజాకార్లు మేము క్విట్ కాలేజ్ కాల్ ఇచ్చినాం 1947లో. ఒక్క సంవత్సరం హడతాలైంది అన్ని కాలేజెస్. దినాం సిటీ కాలేజ్లో క్లాసెస్ బాయ్కాట్ చేసి ఇక్కడ నుంచి మేము ఒక ప్రొసెషన్ ఆర్గనైజ్ చేసి బీవీ కాలేజ్, వివేకవర్ధని కాలేజ్కి పోవాలి. నిజాం కాలేజ్ నుంచి వివేకవర్ధని కాలేజ్, షాబాద్ నుంచి వివేకవర్ధని, అందరూ ఇక్కడ జమ అవుతారు, ఒక రెజల్యూషన్ పాస్ చేస్తారు, వెళ్ళిపోతారు. దినాం ఒక్క సంవత్సరం చేసినాం, ఒక్కసారి మా మీద ఫైరింగ్ చేయలేదు, 144 పెట్టలే, ప్రొసెషన్కి బ్యాన్ చేయలేదు. మరి ఆ ప్రొసెషన్లో స్లోగన్ ఏముంది అంటే అంతా ఉర్దూ భాష కదా, హమ్కో జిమ్మేదారానా హుకుమత్ చాయే, హమ్కో జమూరియత్ చాయే, అంటే మాకి రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కావాలి, మాకి డెమోక్రటిక్ సిస్టమ్ కావాలి, ఇది బాద్షాహీ ఎందుకు, రాజాగిరి ఎందుకు అని చేసినాం. అంటే యాంటీ నిజాం స్లోగన్స్ ఉన్నాయి, బట్ నిజాం ఏమీ చేయలేదు, ఏమీ వైలెంట్ రియాక్షన్ రాలే నిజాం కానీ, నిజాం ప్రైమ్ మినిస్టర్స్ కానీ. బట్ ఇప్పుడు 6th December 1968 నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూస్లీ 144 ఉంది హైదరాబాద్. ఇది మామూలు మాట లేదు. హైకోర్టు పోవాలి అని నేను చాలా అడ్వకేట్స్కి చెప్పినా, నా ఫ్రెండ్స్కి, మిత్రులకి, అందరికీ చెప్పినా ఏమీ ఎఫెక్ట్ చేయరు. ప్రతి మీటింగ్ కోసం మనం పర్మిషన్ కోసం తిరగాలి కమిషనర్ ఆఫీస్. ధర్నా చేస్తే కమిషనర్ పర్మిషన్, ధర్నా కోసం పర్మిషన్. ధర్నా అంటే ఒక ప్రొటెస్ట్ ఉంది, ప్రొటెస్ట్ చేస్తానికి పర్మిషన్ ఎందుకు? బట్ మనకి మజబూర్ చేసేస్తుంది, ధర్నా చేస్తే పర్మిషన్ కావాలి. సో ఈ వ్యవస్థ మనం చూస్తే నిజాం పీరియడ్ కానీ, నిజాం పీరియడ్ టు పోలీస్ యాక్షన్ టు మళ్ళీ ఇది ఆంధ్ర రాజ్యం వచ్చింది కదా, మనకి 52 to 56 ఆ పీరియడ్లో ఫస్ట్ టైం మనకి లిబరేషన్ ఏముంటుంది అని ఒక అనుభవం అయింది. ప్రజలకి అయింది, ఏమో అందరికీ అయింది, ఎడ్యుకేటెడ్ క్లాసెస్కి అయింది. అంటే మన ప్రాంతంలో మన రాజ్యం ఉంది. పురుగురు రామకృష్ణరావు చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, తర్వాత ఆయన ఆంధ్ర ప్రాంతం తీసుకొచ్చిండు, అది వేరే. బట్ 52 to 56 ఆ 4 సంవత్సరాలు తెలంగాణ ప్రజల కోసం చాలా, అంటే ఏం చెప్పాలి, చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, హ్యాపీ ఉన్నాం. మన రాజ్యం వచ్చేసింది, అది భావన వచ్చింది. తెలంగాణలో మరాఠీ ఏరియాలో, కన్నడ ఏరియాలో, హైదరాబాద్ స్టేట్, యునైటెడ్ హైదరాబాద్ స్టేట్. సో తెలంగాణ ప్రజలు, మరాఠవాడ ప్రజలు, కర్ణాటక ప్రజల మధ్య ఏమీ తగాదా లేకుండా, మరాఠవాడలో మరాఠా ఆఫీసర్స్ ఉన్నారు, కర్ణాటక ఆఫీసర్స్, తెలంగాణలో తెలుగు ఆఫీసర్స్, తెలుగు భాష ఆఫీసర్స్. ఈ రజాకార్లు ఒకసారి మేము పికెటింగ్ చేస్తున్నాం సిటీ కాలేజ్. అంటే మన మిత్రులు, క్లాస్మేట్స్కి మేము అక్కడ నిలబడి చెప్పాలి, మన క్విట్ కాలేజ్ మూమెంట్ నడుస్తుంది కదా, కాలేజ్ బాయ్కాట్ చేయాలి అని అనుకున్నాం కదా, మీరు ఎందుకు పోతున్నారు అని ఎట్లా ఆపాలి. సో అప్పుడు రజాకార్లు, నేను గణేష్ అని పికెటింగ్ చేస్తున్నాం బ్యాక్ గేట్ దగ్గర. అక్కడ వచ్చి మా మీద అటాక్ చేస్తున్నాం. సో మేము 8th క్లాస్లో ఉన్నాం అప్పుడు. అంటే ఫిజికలీ చాలా వీక్, విపరీతంగా కొట్టిండు మాట. కొట్టి ఒక గటర్, ఓపెన్ గటర్ ఉంది దగ్గరనే, ఆ గటర్లో వేసేసింది. మన అక్కడే బస్తీలో అది ఇది పూలు అమ్ముతారు, పూలహారం తయారు చేస్తారు కదా,
ఆయన చూసిండు. ఆయన చూసి పూల దుకాణం దుకాణం లేదు, ఆయన అక్కడి నుంచి పోతున్నాడు. ఆయన దుకాణం హుసేనియాలో ఉంది. ఆయన చూసిండు నాకు, అదే ఇది ఏమైంది, అది శంకర్రావు కొడుకు ఇట్లా ఇట్లా ఏమైంది బాబు అని ఇద్దరికి తీసి మళ్ళా అది నీళ్ళేసి నెత్తి మీద ఇది అంతా బురదాయి తీసుకుపోయి మన అక్కడ తల్లికి చెప్పిండు. ఆ పిల్లగాడైతే పోయిండు సైకిల్ మీద కూర్చొని శాలిగొండ కరెక్షన్ వెళ్ళిపోయి. అది ఒక వయలెన్స్ది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక సంవత్సరంలో ఒక్కసారి పుత్లిబోలి దగ్గర లాఠీ చార్జ్ టియర్ గ్యాసింగ్ చేసింది. ఇప్పుడు 365 డేస్లో ఒకసారి. ఎందుకైంది ఏమో నాకు యాద్ లేదు ఇప్పుడు. సో మేము సుల్తాన్ బార్ వెళ్ళిపోయినాం. అక్కడ చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి కదా, గల్లీలో ప్రజలు మాకు మద్దతు ఇచ్చిండు, నీళ్ళు వేసిండు మా దగ్గర. అది అంతా గ్యాస్ది ఎఫెక్ట్ వచ్చింది, గ్యాస్ది ఐడియా లేకుండే మాకు. సో అది ఒకటి యాద్ ఉంది. మా మామ కాక అంటే మా తండ్రి తమ్ముడు ఇద్దరు జైల్లో పోయారు. ఆర్య సమాజ సత్యాగ్రహాలు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. సదాశివరావు, మామ పేరు బాలకృష్ణరావు. ఇద్దరు సరిపోయాడు. ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ తీసుకోలేదు. అంటే మేము దేశం కోసం చేసిన మాకు పెన్షన్ ఎందుకు అని అట్లా ఒక భావన వచ్చింది, తీసుకోలేదు. సో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. బస్తీలో చాలా అది పవర్ఫుల్ ఆర్గనైజేషన్ అది ఆర్య సమాజ్. ఒక మాట మీకు చెప్తాను నేను. ఆ దినాల్లో ఆర్య సమాజ్ పట్టణాల్లో హైదరాబాద్ టౌన్, వరంగల్ టౌన్, నిజామాబాద్ టౌన్, ఇసుంటి పట్టణాల్లో ఔరంగాబాద్ టౌన్, వరంగల్ టౌన్లో కుల వ్యవస్థకి నాశనం చేసేస్తుంది. అంటే యాంటీ కాస్ట్ మూమెంట్ అని. ఆర్య సమాజ్ మూమెంట్ అంటే యాంటీ కాస్ట్. మన భాష, మన మతం అంటే ఆర్య, వేదిక ధర్మం, వేదాలు చదవాలి. అది మన బుద్ధి మీద కంప్లీట్ కంట్రోల్ అయిపోయింది ఐడియాలజీ. సో ఇప్పుడు మా పరివారంలో నా చెల్లెలు అందరికీ కానీ నా కేసులో కానీ అందరూ అవుట్ సైడ్ కాస్ట్ పెళ్లి చేస్తారు. ఇది ఒక జోబీ మీకు చెప్తాను నేను. నాకు తెలుగు రాదు, ఇసుంటి తెలుగు ఉంది ఇప్పుడు మాట్లాడుతున్నాను. సో నేను అనుకున్నా, అరే అది తెలుగు రాతానికి రాదు, చదువుతానికి రాదు, నేర్చుకోవాలి అని నేను. తర్వాత శ్రీరాములు అని నాకు క్లాస్మేట్, ఆయనకి రాదు, ఎవరికి రాదు తెలుగు. సో మేము ఒక తెలుగు పండిత్ వచ్చాడు ఆంధ్ర ప్రాంతం నుంచి, పంతులు. ఆ పంతులు క్లాసెస్ తీసుకుంటున్నాడు, ఉదాం రేపు నుంచి అని. సో లేకపోతే నేను 4th స్టాండర్డ్లో ఉన్నాను, 4వ క్లాస్. ఆయన నేను ఇద్దరు కలిసి పోవాలి అని అనుకున్నాం. ఆయన తొందర వెళ్ళిపోయాడు. నేను పోతే అక్కడ ఒక రాడ్ ఉంది కాల్లో. ఆ రాడ్లో ఆయన కాలు కట్టేసింది, నెత్తి కింద ఉంది, అది కాలు అట్లా. అరే నేను అనుకున్నా ఏమైతుంది ఆ చుట్టి చూడలే. మన స్కూల్లో ఎవరు చేయాలి ఆ చుట్టి. కొట్టిండు, అది స్టిక్ తెచ్చి కొట్టిండు, మ్యాథమెటిక్స్ టీచర్స్ తీసుకుని. అది ఏమైంది శ్రీరాములు అంటే ఆయన ఏడుస్తున్నాడు, మాట్లాడటానికి వస్తలేదు ఆయనకి ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా ఈ చుట్టి. నేను అక్కడ పారిపోయినా, అక్కడ పట్టుకొని తల్లి చెప్పింది ఏమైంది ఎట్లా అయింది, ఏమైంది నీకు అంటే ఆయనకి అట్లా రాడ్లో కట్టేసిండు, నేను పోను అని చెప్పాను. సెకండ్ టైం జైల్లో ఉన్నాను ఎమర్జెన్సీలో. చర్మన్ రాజు ఉన్నాడు కదా కవి, చర్మన్ రాజు భాస్కర్ రెడ్డి. సో ఆయనకి ఆయన నెక్స్ట్ మీ జైల్లో ఆయనకి అడిగిన ఇట్లా నాకు తెలుగు సరిగా రాదు, రాస్తానికి చదువుతానికి నువ్వు చెప్తావంటే ఎఫెక్ట్ చేయాలి. లేకపోతే ఒక నోట్బుక్ తెచ్చి స్టార్ట్ చేసినాను. అప్పుడు ఇది గాంధీ జయంతి వచ్చింది. గాంధీ జయంతికి ఇది ఆర్ఎస్ఎస్లో జైల్లో ఉన్నాడు, సేమ్ బ్యారక్లో, మా బ్యారక్.
గాంధీ జయంతి ఆర్ఎస్ఎస్లో చేస్తున్నారు. మీటింగ్ అవుతుంది. మీటింగ్లో ఈ ఎంఎల్ గ్రూప్స్ అందరూ పోయింటు. ఓపీడీఆర్, పీడబ్ల్యూజీ, ఈ జనశక్తి అనే గ్రూప్స్ ఉన్నాయి కదా. మళ్ళీ మేము సోషలిస్టు వేరే గ్రూప్స్, అది ఆనంద భారత్ గ్రూప్ వచ్చింది. మేము అందరు పోయి కూర్చున్నాం. సడన్లీ ఇది ఎంఎల్ గ్రూప్స్ వాళ్ళు సపోర్టర్స్ అది ప్రిసైడ్ చేస్తున్నాడు ఆయన, వెంకటేశ్వర గారు. ఆయనకి ఆపేట ఆపే ఏం కాదు అంతా బక్వాస్ చేసిండు మేము. అది అంతా గలీజ్ మాటలు స్టార్ట్ చేసిండు పీరియడ్ వెంకటేశ్వర. గలీజ్ అంటే గలీజ్, బిల్కుల్ సడక్ షాప్ కచరా మాట. ఏం చెప్పినా వెంకటేశ్వరు, నువ్వు అంటే గాంధీకి మనం క్రిటిసైజ్ చేయవచ్చు, చేయండి, మీరు టైం తీసుకొని చెప్పండి. ఇది తిట్టడం ఎందుకు? ఏం సంస్కృతి ఉంది? మీ మార్క్సిస్ట్ సంస్కృతిలో ఇది లేదు కదా. మార్క్స్ రాసిండు, చాలా పుస్తకాలు రాసిండు, ఎవరికి తిట్టలే ఆయన. పుస్తకాలు అనాలిసిస్ చేసుకున్నాడు, విశ్లేషణ చేసిండు ఆయన సమాజం. సో ఈయనలే అందరికీ నా మీద కోపం వచ్చేసి, నువ్వెందుకు వస్తున్నావు మధ్య అని ఒక పెద్ద గొడవ అయిపోయింది. అయితే ఇద్దరు కుక్స్ ఉన్నారు వాళ్ళు, మా కోసం భోజనం తయారు చేసి, లంబాడ బాయ్స్ ఉన్నారు. ఆ ఇద్దరు పోయి జైలర్కి చెప్పేసాడు. జైలర్ నా క్లాస్ పెట్టి సాప్ జాదు సాప్కి చంపేస్తారు నక్సలైట్స్. ఆయనకి తిప్పుతున్నారు, మన చంపేస్తారు ఏమో, అట్లా సిచ్యువేషన్ ఉంది అంటే ఆయన పోలీస్కి తయారు చేసాడు. ఒక 50 పోలీసులు గన్స్ పెట్టుకొని వచ్చాడు. అడిగి మీరు ఎందుకు భయపెట్టు, నీకు చంపేస్తాం అని అది రిపోర్ట్ వచ్చింది, మాకు ఆర్డర్ ఇస్తే మేము వచ్చేసినాం. ఏం ఎందుకు చంపుతారు నాకు పోనీ అని వెళ్ళిపోయాడు. అది ఒక ఘటన అయింది జైల్లో, ఒక విచిత్రం. నెక్స్ట్ డే చెరబండి రాజు కదా ఆయన పేరు, చెరబండి రాజు చెప్పిండు దిగంబర కవి. తర్వాత పీడబ్ల్యూజీ సపోర్టర్ అయిపోయింది. ఆ వడ్డర్స్ మీద చాలా బ్యూటిఫుల్ కవిత ఆయన. మేము కష్టజీవిలో చాలా జైల్లో పాడిండు ఆయన చాలా సార్. పాడిండు చాలా బ్యూటిఫుల్. తర్వాత క్యాన్సర్ అయి చనిపోయాడు బయట వచ్చినాక. ఆయనకి చెప్తే ఆయన స్టార్ట్ చేసి అది కొట్లాట అయినాక, అది గాంధీ ఇష్యూ మీద నెగిటే నేను అది నోట్బుక్ తీసుకొని పోయినా ఆయన పోతే లేదే నీకు చెప్పాలి అని. ఏమైంది అంటే నువ్వు గాంధీ సపోర్టర్ కదా, మాతో ఏం సంబంధం? అరే తెలుగు భాష నువ్వు కవి ఉన్నావు, తెలుగు చెప్తానికి గాంధీ సపోర్టర్ మార్క్స్ సపోర్టర్ ఎందుకు? ఇది టీచర్ విద్యార్థి మధ్య అది వేరే సంబంధం ఉంటుంది, పొలిటికల్ సంబంధం ఉండదు కదా. ఎందుకు పొలిటికల్ సంబంధం ఎందుకు ఉండాలి? నేను చెప్పాను. అది కథమైపోయింది. థర్డ్ ఎక్స్పెరిమెంట్ ఏమైంది అంటే, భార్య ఆమె తెలుగు, దోమలపల్లి ఈ ఊరు ఉంది కదా, అక్కడ నుంచి వచ్చింది. ఒక 100 సంవత్సరాలు అయినది. అక్కడ నుంచి ఆమె ఫ్యామిలీ వచ్చింది. నల్గొండ టౌన్ దగ్గర 5 కిలోమీటర్స్. ఆమె అంకుల్ లాస్ట్ చీఫ్ ఇంజనీర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్, డి వేణుగోపాలరావు అని, దోమలపల్లి వేణుగోపాలరావు అని లాస్ట్ చీఫ్ ఇంజనీర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఆయన. ఆమెకి తెలుగు వస్తుంది, బాగానే వస్తుంది. ఆమెకి ఉర్దూ మీడియంలో చదివింది, నేను ఉర్దూ మీడియంలో చదివినా. బట్ తెలుగు ఆమెకి బాగానే వస్తుంది. గ్రామీణ ప్రాంతంలో ఆమె ఎడ్యుకేషన్ ఎక్కువ అయింది. మళ్ళీ సిటీకి వస్తే కాచిగూడ హై స్కూల్లో, గర్ల్స్ స్కూల్లో చదివి చెప్తే ఆల్ రైట్ అని చెప్పింది. అది స్టార్ట్ చేసినాడు. చేస్తే ఒకసారి మన చపరాసి, యూనివర్సిటీ చపరాసి వచ్చి, సార్ నీకోసం ఇది కవర్ ఉంది, రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి ఇచ్చింది, నీకు ఇచ్చేయాలి. ఆల్ రైట్ అది అచ్చా నువ్వు సైజు నేను నీళ్ళేస్తావు కదా, చదువుకి నీళ్ళేసి మాట్లాడతాను చెప్పి అది ఖతం చేసిన పని మన ఆయనకి అంత అది చదివి చెప్పేసిన ఆల్ రైట్ నేను రేపు పోయి కలుస్తా రిజిస్టర్. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పోతేనే ఈమెం చెప్తుంది, ఏం తెలుగు ఉంది ఇది, నువ్వు సైజు చెప్తావు. ఇప్పుడు ఎందుకు సైజు అంటే సైజు మా బస్తీలో సైజు, రంగారెడ్డి జిల్లాలో సైజు ఉంది, మీకు అభ్యంతరం ఏమి, మీ సమస్య ఏమి?
అరే అది తెలుగు గానే కాదు, అది చాలా ఖరాబ్ తెలుగు ఉంది, బేగార్ తెలుగు ఉంది అని చెప్పిన. చూడు, ప్రతి 50 కిలోమీటర్స్లో భాషలో మార్పు వస్తుంది. అది ఖరాబ్ తెలుగు, చెడ్డ తెలుగు, బాగా తెలుగు అట్లా ఉండదు, ఏ భాషకి ఉండదు. ఉర్దూ కానీ, తెలుగు కానీ, మరాఠీ కానీ, కన్నడ కానీ ఒక మార్పు వస్తుంది. ప్రాంతం చేంజ్ అయితే మార్పు వస్తుంది. సో ఈ నల్గొండ తెలుగు అయితే కరీంనగర్లో నడవదు కదా. మన కరీంనగర్లో ఉచ్చారణ వేరే ఉంటుంది, ఆదిలాబాద్లో వేరే ఉంటుంది. లేదు సైజు ఈ ఇసుంటి వర్డ్స్ యూజ్ చేస్తే నాకు ఇష్టం లేదు. రేపు నుంచి తెలుగు క్లాస్ కథం సస్పెండ్ అయిపోతుంది. సో అది మూడు సార్లు నేను కోషిష్ చేసిరా తెలుగు నేర్చుకోవాలి అని. 3 సార్లు ఇసుంటి సమస్యలు వచ్చింది. 3 సార్లు అది ఈ తెలుగు నేను మాట్లాడుతున్నాను కదా, ఈ ఆందోళన ద్వారానే వచ్చింది. బిగినింగ్ నుంచి అంటే ఆర్ట్స్ కాలేజ్లో నేను తెలుగు విద్యార్థులకి సపోర్ట్ చేసేవాడిని కదా. తెలుగు విద్యార్థి రావాలి క్యాంపస్లో. మన స్పెషల్ క్లాసెస్ నేను నామినేట్కి చెప్పి ఆ విద్యార్థుల కోసం స్పెషల్ క్లాసెస్ పెట్టినాం. నేనే ఇన్ఛార్జ్ ఇంజనీరింగ్ కాలేజ్, నేనే చెప్పాలి. ఇది 2-3 తర్వాత